गमयन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। స్వామి భక్తుడు బరిగెల నాగయ్య గురించి తెలుసుకుంటున్నాము. కళ్యాణ్ రామ్ మైన్ మేనేజరు వేలూరు వాసు గారు స్వామివారికి క్షవరం చేసిన గిడిగి అంకయ్య అనే ఆయన్ని మనకు పరిచయం చేయటం జరిగింది. ఆ అంకయ్య కూడా ఈ బరిగెల నాగయ్య గురించి మనకి నాగయ్య ఎంతో భక్తిగా ఉండేవారు. నాకు స్వామి దగ్గరకు వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది, నేను స్వామితోనే ఉండిపోతాను అని నాతో తరచుగా చెప్పేవారు. ఆయన వచ్చి మా షాప్లో కొంచెం సేపు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటే స్వామి గురించే చెప్తూ ఉండేవారని ఈ అంకయ్య ద్వారా తెలిసింది. గిడిగి అంకయ్య అమ్మ, అప్పుడు నాకు 14-15 సంవత్సరాలు కూడా ఉన్నామమ్మా. స్వామికి నేను గుండు చేసినప్పుడు కల్చర్లో 4 షాపులు ఉన్నాయమ్మా. 4 షాపులు ఉంటే నేను పిల్లవాడిని. స్వామి నన్ను పిలిపించాడు గుండు చేసేదని. చేసినప్పుడు ఆయన మండులు కోట్లు పడుగులు అంటుండేదే కానీ మన ఆయన ఏం అడగల. చేసిన తర్వాత నాకు ఆయన 2 రూపాయలు ఇచ్చేది. అట్లా నేను 3 సార్లు చేశానమ్మా. చేస్తే ఒకసారి మటుకు డబ్బులు తీసుకోకుండా వచ్చేసి ఈ బరిగెల నాగా నాకు ఆయన ఎదురు వచ్చే స్వామి కాడ చూపుతాం చేసిన. ఆయన వచ్చి నా కాడ కూర్చోండి షాప్ కాడ. ఆయన ఆ మాట ఈ మాట మాట్లాడుతుండేది. ఆయన ఏంటంటే ఇంకా నేను స్వామి నమ్ముకున్న తర్వాత నాకు బాగుంది, ఇంకెక్కడికి పోనీ అనే పని గురించి నేను ఎక్కడ స్వామి సేవకునిగానే ఉంటాను అని చెప్పేదమ్మా. ఆయన నాకు స్వామి గురించి ఇంకేం చెప్పాలి, ఇంకా ఇదే చెప్పిన. స్వామి గారు చేసిన తర్వాత బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఉత్సాహంగా నేను స్వామి సేవలోనే ఉంటాను, నేను ఎక్కడికి పోను చెప్పేది. స్వామి ఆ రోజు 20 పైసలు పావులు ఇచ్చేదమ్మా గట్టానిక. స్వామి అప్పుడు నేను పిల్లలు నాకు అనుకోలేదు. ఆయన తాగి వచ్చిన రోజు పావుల 20 పైసలు, టాపుకి 40 పైసలు 50 పైసలు ఇచ్చేది. నేను ఆ రోజు 15-20 రూపాయలు పనిచేసేది. స్వామి చేసిన రోజు ఎక్కువ బాగా పని దొరికేది. మామూలుగా అయితే 3-4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు అటు వచ్చేది. నేను తర్వాత 2 సార్లు అప్పుడు అనుకున్నా, ఈ స్వామి మహిమ ఉంది, ఆయన తాగిన తర్వాత నాకు 15-20 వస్తుంది, ఎన్ని గడ్డలు కుడితే మా పాలు వచ్చింది. అంతే కదా, నాకే ఇచ్చింది అవకాశం స్వామి. నేను పిల్లోడైనా నన్ను పిలుచుకొని చేయి ఆయన శరీరం తాకాను. ఎన్నిసార్లు చేసి ఉంటారు మీకు గుర్తున్నది? అమ్మ 3 సార్లు చేశానమ్మా. ఒక్కసారి కళ్యాణం చిట్టమ్మ ఇంటికాడ ఒకసారి చేసా, ఏసరావు కాడ ఇంటికాడ ఒకసారి చేసా. ఇప్పుడు ఎలా చేసేది స్వామికి మీరు? అదే గిరద పెట్టడం? అమ్మ గిరత లేదమ్మా, నీళ్ళు తడిపేసేసి మొత్తం గుండు చేసేది. గుండు అంతా గుండె మీసం పెట్టేవాళ్ళ మెస్సం తీసేదమ్మా, ఏముండి చేయలేదు. కానీ ఆయన స్వామి నేనేం అడగల, పిల్లోను కాబట్టి నాకేమైనా చెప్పలా. తాగినప్పటి నుంచి నాకేమో ఆయన తాగినప్పటి నుంచి ఆ రోజు మహిమ కనపడేదమ్మా. అమ్మ చూడాలనిపించేదమ్మా ఆయన స్వామిని, ఇంకా చూడాలనిపించేది. మీ నాన్నగారు కూడా ఇదే పని చేస్తుంటారు? ఇదే చేస్తాం, కానీ మా సొంత ఊరు వచ్చి ఊటుకూరమ్మా. ఊటుకూర నేను కల్చర్లో షాప్ పెట్టుకొని నేను చేసుకుంటున్నాను కాబట్టి నేను ఒక్కడనే. నేను చేసిన తర్వాత అప్పుడు అడగకూడదు అంటే నాకు తెలియకపోయి నేను అడిగి ఆయన ఎంత మణుగులు పడుగులు కోట్లు చెప్పేవాడమ్మా. మనకు అర్థమయ్యేది కాదు. చేసి కూలి తీసుకోకుండా డబ్బులు తీసుకోకుండా వచ్చేసానమ్మా. అదే బరిగెల లాగే ఆడవాళ్ళు ఏదో ఉన్నీరు, అప్పుడు తులసమ్మ పులిసమ్మ అందరూ ఉండేరు. ఆ రిస్కులు ఏదో ఉన్నీరు వాళ్ళు. సరే ఎందుకు నిలబట్టని నేను వచ్చేసానమ్మా. తీసుకోకూడదనే వచ్చేసా. 5-5:30 కూడా పంపించాడు బరిగెల లాగానే. పంపించి నువ్వు రాయా మంగళ రోడ్డు ఉండకూడదు అంట, స్వామి అరస్తున్నాడు అని చెప్పి అప్పుడు పోతే 2 రూపాయలు ఇచ్చాడమ్మా. అది పెట్టుకోని పోయిను. నాకు 3 సార్లు కూడా 3 రోజులు ఇచ్చారమ్మా. అందరూ పావులా ఇచ్చేది, ఆయన 2 రూపాయలు ఇచ్చారు. స్వామి గుడి గురికితే 2 రూపాయలు. 3సారి మటుకు బరిగెల లాగానే పంపించి నువ్వు రావాయ అరస్తున్నాడు, మా స్వామి మంగళ ఆయన రుణం ఉండకూడదంట అని చెప్పి తీసుకుపోయి ఇచ్చాను. తురిమెల్ల గ్రామంలో మనకి ఈరుబోయిన పెంచలయ్య అనే ఆయన, మేము ఆయన బంధువులు, ఒకే కులస్తులమి. బరిగెల నాగయ్య మా ఇంట్లోనే ఉండి మైన్లో పనిచేయడానికి వెళ్ళేవారు. అక్కడ ఆయన కొన్ని ఇబ్బందులు పడి ఒక ప్రమాదం జరిగి ఆ తర్వాత సుమారు 1974లో స్వామివారి దగ్గరికి శాశ్వతంగా చేరిపోయారని వాళ్ళ ద్వారా తెలిసింది.
ఇంటి పేరు ఈరుపోయిన మీరు పోయిన పెంచులయ్య. మీ వయసు ఎంత? మా వయసు 60. మీ ఊరి పేరు? తిరుమెర్ల. తిరుమేర్ల. ఈ నాగయ్యలు ఎంతమంది, వాళ్ళ వివరాలు ఏంటి? వాళ్ళు ఇద్దరు చిన్నాయన పెద్దనాయన బిడ్డలు. ఒక ఆయన పేరు ఏంది? బరిగిల నాగయ్య, ఒక ఆయన పేరు గోకల నాగయ్య. బరిగిల నాగయ్య అనేది వెంకటేశ్వర కాడు ఆయన. గోకల నాగ ఉన్నాడు ఆయన. ఇద్దరు ఫస్ట్ వాళ్ళు ఆడ తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడికి వచ్చారన్నమాట. ఈ ఏరియాకి వచ్చి తలుపూరు ఏరియాలో పనిచేస్తారు మైన్ కాడ. తర్వాత అక్కడి నుంచి మన సీతారామ మైన్ కాడికి పనిచేస్తూ వచ్చారు. అక్కడి నుంచి ఏడుకొచ్చి పర్మిట్ అయ్యారు. పర్మిట్ అయ్యి గెల్లో పనిచేస్తుంది. 1972లో గెల్లో ఒక అండర్ గ్రౌండ్ పడిపోయాడు ఆయన. బరిగిల నాగ వెంకటస్వామి కొండ ఆయన అండర్ గ్రౌండ్ పడిపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి సరుకులు దిగబడిపోయింది అవతలకి. తర్వాత అంటే శ్యామసుందర్ రెడ్డి వాళ్ళు, అల్లారెడ్డి శ్యామసుందర్ రెడ్డి వాళ్ళు మెడ్రాస్కి తీసుకుపోయారు. మెడ్రాస్ తీసుకుని పోయి 2 నెలలు ఆడ ఉండి ఆ పెద్ద పెద్ద డాక్టర్లు తీసేసి దాన్ని బాగు చేసి అప్పుడు ఈ కాలు అవుట్ వచ్చేసింది. దెబ్బ తగిలింది కదా, ఈ కాలు అవుట్ వచ్చేసి అమ్మని ఓడే ఆయన్ని ఒక క్వార్టర్స్లో పెట్టి అన్నీ జరిపారు. వాళ్ళు జరిపిన తర్వాత మైకాలో పనిపించారు. అంటే గిన్నెకి దిగడానికి ఇంకా మైకాలో పనిపిస్తుంటే తర్వాత 1974లో వెంకయ్య స్వామి కళ్యాణరామ్ మైన్ కాడికి వచ్చాడు. అప్పుడు నేను ఆ మైన్లో పని చేస్తుంటా. కళ్యాణరామ్ మైన్ చూసాం. బరిగిల నాగయ్య మండేసేది పిల్లకాయలకి బాగా లేకుంటే మండేసేది. ఆయన కాడికి పోతా వస్తా పుస్తకాలు కొద్దిగా చదువుకోవాడు ఆయన. బరిగిల నాగయ్య ఈ గోకల్ ఆయన చదువుకోలేదు, బరిగిల నాగ చదువుకోవాడు. ఆయన నేరుగా ఆడికి పోయేది. సందాల డ్యూటీ అయిపోతలా ఆయన కాడికి పోయేది ఉండేది. నైట్ దాకా ఉండేది. మళ్ళా వస్తుంది అట్టా ఆయన కాడ పోతా వస్తా. తర్వాత ఈయన ఏమనుకోడు వాళ్ళతో కూడా వెళ్ళిపోవడం అంతే. మళ్ళా తిరుమల ఏమిలా ఆయన ఎక్కడికి పోతే ఆయనతో కూడా గిరిలా తిరుమల ఆయనతో కూడా పోతే. అట్లాగే మన పరిశోధనలో సభ్యురాలు అగ్రికల్చర్ ఆఫీసరు మనకు ఒక ఎంపీటీసీ మన్నవరపు వీరాస్వామి గారిని పరిచయం చేశారు. ఆయన ఈ బరిగల్ నాగయ్య ఆయనకి పెదనాయన అవుతారట. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నాగయ్య వీళ్ళందరినీ ప్రోత్సహించి స్వామి సేవ చేయడానికి వాళ్ళకు సహకరించేవారు. ఆ విధంగా స్వామివారు ఆయన్ని నువ్వు ఈ ఊరికి రాజు అవుతావయ్యా అని ఆశీర్వదించారని, కూలి పనికి పోయిన ఆ వీరాస్వామి ఈరోజు 21-22 ఎకరాల పొలం సంపాదించుకొని 3 బిడ్డలతో వాళ్ళు బాగా మంచి ఉన్నతమైన చదువులతో ఎంతో ఆనందంగా ఉన్నానని మన సత్సంగంలో వచ్చి చెప్పారు. మీరు మన్నారపు వీరాస్వామి ఈయన ఏం చేస్తారంటే తనకు వెంకయ్య స్వామితో ఉన్న పరిచయాన్ని చెప్తారు. ఈయన ప్రెసిడెంట్ గారు. అది సైదాపురం మండలం కలిసేడు గ్రామం. కానీ మా ఊరికి వెంకయ్య స్వామి అప్పుడప్పుడు వస్తుండేవాడు. నెలకి 1.5 నెలకి 2 3 తులాలు వచ్చిండేవాడు. వస్తే ఎక్కడుండేవంటే అప్పుడు మొదట మీరు ఆయన చూసినప్పుడు మీ వయసు ఎంత? 15-16 సంవత్సరాలు చూసినప్పుడు. తర్వాత ఆయన ఎవరోలే ఏందోలే అనుకుంటున్నాను. నేను 5వ క్లాస్ చదువుకున్నాను. అది 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 మా నాన్నకు 11 మంది పిల్లలు. శుభం. మా ఊర్లో కల్లా నిరుపేద కుటుంబం. అబ్బా. ఆ కుటుంబంలో నేను పెద్ద కొడుకుని. కానీ ఆయన వస్తే ఎటో జీవు గడ్ల కింద చెట్ల కింద ఉండేవాడు. మేము పట్టించుకునేవాళ్ళం కాదు. ఏందోలే పిచ్చాంకాయ అనుకునేవాళ్ళు. పిచ్చాంకాయ అనుకునేవాళ్ళు. ఏదో బొంత చెట్లు అసలు కాలం. ఆ బొంత చెట్లు తీసుకొచ్చి ఆయనకి ముందర వేసి నిప్పేస్తే మడతా ఉంటే భుజం మోటించి ఏదో ఉంటా ఉండేది. అది మేము పట్టించుకునేవాళ్ళం కాదు. 18 సంవత్సరాల తర్వాత ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం నేను ఇంకో స్నేహితుడు. ఏదో కళ్యాణరామ దెబ్బల మీద వెంకటస్వామి ఉన్నాడు, చూసి వద్దామని ఇద్దరం పోయాం. పోతే ఆయన నా బరిగల నాగయ్యని ఒక భక్తుడు ఉన్నాడు అక్కడ. ఆయన మాకు అయినవాడు కూడా. అప్పుడు నాగే చెప్పాడు మీకు, మీరు నిజంగా ఈరోజు వచ్చి స్వామి సేవ చేశారు, బాగుపడతారని చెప్పాడు. తర్వాత పెళ్ళయింది. తర్వాత వెంకయ్య స్వామి కాడే ప్రస్తుతం పోమన్నారు. సరే మా చిన్నమ్మని తీసుకొని మా ఊర్లోకి వచ్చి ఆ జీవుగేట్ల కింద వాయిల్ చెట్ల కింద కూర్చోన్నాడు. ఎత్తుక్కుంటా పోయాము. కండలేరు ఒడ్డున నీళ్ళు బారుతున్నాయి, పక్క మండుతుంది. వాళ్ళు కూర్చోన్నాడు. పోయాము. ఈ బరిగల నాగయ్య ఏమైనా ఏడకు వచ్చామంటే పెద్ద నేను ఇల్లు కట్టుకోవాలా స్వామిని ప్రశ్న అడగాలన్నా.
సరే రమ్మని స్వామి ఈయన ప్రశ్న అడుగుతారంటాను. అది తెచ్చి ఇచ్చాడు ఒక బుడ్డ అని కూర్చున్నాడు. 2 రూపాయలు పెట్టమన్నారు, ఆకు ఒక్క 2 రూపాయలు పెట్టేవాడు. అమ్మా ఈయన ఇల్లు కట్టుకునే దానికి వచ్చాడయ్యా అన్నాడు. అవును స్వామి. ఏందో లక్షలు అంటాడు, పడుగులు అంటాడు, ఏదేదో చెప్పాడయ్యా, మనకు అర్థం కాదు. తర్వాత ఈయన కట్టబోయే చోటు రాజులు పరిపాలించింది, ఈయన ఒక రాజు అవుతాడు అన్నాడు. ఏంది నేనేంది రాజునయ్యేది, నా పరిస్థితి ఏంది, ఇదేంది అబ్బా ఇది, ఈయన పిచ్చాక అంటే పిచ్చేస్తాలు ఉన్నట్టున్నాయి అనుకున్నాను. నేను ఎందుకంటే 11 మందిలో పెద్ద కొడుకుని నానా ఇబ్బందులు పడేవాడిని, నేను రాజు అయ్యేది ఏంటంటే ఆ ఊరికి రాజు అవుతాడే అన్నాడు. సరేలే అనుకున్నాం. సరే ఆ తర్వాత చెప్పిన తర్వాత ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత 1.5 ఎకరా పొలం సంపాదించుకున్నాను. ఇల్లు కట్టుకుని 1.5 ఎకరా పొలం సంపాదించుకున్నాను. ఎప్పుడు 1.5 ఎకరా పొలం కొని ఇల్లు కట్టుకున్నాను, ఆ పంచాయతీలు పోటీ చేయమన్నారు. ఎట్లా ఒక వార్డు మీద. ఆ వార్డు మీద నేను పోటీ చేయకపోతే గట్టి ఇంకొకటి పెట్టాను. నేను గెలిచాను. గెలవగానే ఏం చేశారంటే నన్ను ఉప సర్పంచ్ చేశారు. ఓహో అనుకున్నాం. ఉప సర్పంచ్ చేయగానే మళ్ళీ ఎలక్షన్ వచ్చిన పాటు సర్పంచ్గా పోటీ చేయమన్నారు. సర్పంచ్కి పోటీ చేస్తే విపరీతమైన మెజార్టీతో గెలిచాను. మా ఊర్లో నాకు తెలిసి 7 ఓట్లు, 8 ఓట్లు, 9 ఓట్లతో గెలిచారు. నేను 277 ఓట్లతో గెలిచాను ఆ ఊర్లో. మొత్తం ఓట్లు నీకే. అది కావాలని మన వెంకటేశ్వర స్వామి చెప్పింది అనుకుంటా వాళ్ళం. తర్వాత నేను 10 ఎకరాలు సంపాదించుకున్నాను. 10 ఎకరాలు సంపాదించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ గెలిస్తే 5 ఊళ్ళు, 3 పంచాయతీలు గెలిచాను. గెలిచిన తర్వాత ఇప్పుడు 21.5 ఎకరా పొలము, 2 ఆడపిల్లకాయలు బీటెక్ చేసి నెల్లూరులో ఇచ్చాం. బీటెక్ చేసుకున్న వాళ్ళకి ఒక కొడుకుంటే ఎంబీఏ చేసాం, కావాలే పెళ్లి చేసాం, బాగున్నారు. కానీ భగవంతుడు వెంకయ్య స్వామి చెప్పింది మాత్రం అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. నాకు చూసింది, నాకు జరిగింది మీకు అందరికీ చెప్పుకునే అవకాశం మేడం గారు, అగ్రికల్చర్ మేడం గారు దగ్గర ఉండి తీసుకొచ్చారు. ఈ విధంగా నాగయ్య వీళ్ళందరి ద్వారా మనకి స్వామి గురించి ఎన్నో విషయాలు తెలియటం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ స్వామి భక్తుడు విషయంలో మనం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంతోమందిని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఒక పల్లెటూరు మనిషి, నలిగిపోయిన జీవితం, సామాన్యమైనటువంటి పరిస్థితులు, ఎక్కడో పనిలో గనిలో కార్ఖానాలో పనిచేసినవాడు, గాయపడ్డవాడు. అటువంటి వ్యక్తికి తన సాన్నిధ్యంతో మహోన్నతమైన మహోదారమైన జీవితాన్ని ప్రసాదించగలిగే ఘనత స్వామిది, వెంకయ్య స్వామి. ఏది ఏమైనా మానవ చరిత్రలో వెంకయ్య స్వామి చరిత్ర ప్రభవించినంతకాలం ఆ రోజు మొట్టమొదటిసారి ఆయనను అర్చించి పూజించి ధన్యుడైనటువంటి వ్యక్తిగా ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటాడు. కాబట్టి వాళ్ళు పెద్దగా చదువుకోకపోవచ్చు, లోకల్లో వాళ్లకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, వాళ్ళు పెద్ద బలశాలురు కాకపోవచ్చు. ఏది ఏమైనా వారు మాత్రం స్వామి పాదాశ్రితులు, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు. ఆ విధంగా వాళ్ళ జీవితాలు ఎంతో ధన్యమైనవి. వాళ్ళని తలుచుకున్న క్షణాలు కూడా మనకు పులకరింతనిస్తాయి, సంతోషం ఇస్తాయి. నేను సైతం అనే ఒక ఓదార్పును ప్రసాదించగలవు. ఆ విధంగా స్వామి లీలలు, స్వామి తమరెప్పటి వరకు ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు. ఆయన అనుగ్రహంతో సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన సత్సంగం కొనసాగుతుందని ఆశిస్తూ, అభిలషిస్తూ, నమస్కరిస్తూ సెలవు.